ఎమ్మెల్యే నిలబడాలంటే మినిమం 30 crores కావాలంటున్నారు, ఎంపీ కావాలంటే 100 crores పైన కావాలంటున్నారు. యువత ఎవరికన్నా వచ్చి పాలిటిక్స్లోకి వచ్చి మంచి చేయాలన్నా వాళ్ళు వచ్చే పరిస్థితి. ఇదికేమంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గడమే అనుకుంటే భారతదేశంలో ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఉన్నంత గిరాకీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కానీ మీరు అంత మంచి పనులు చేసినా కొన్ని పోస్టర్స్ ఎమ్మెల్యేస్ మిస్సింగ్ అని అట్లా వచ్చినాయి కదా సార్. ప్రజలకు కావాల్సింది సమాజానికి పనిచేయడం కాదు, మాకు ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ పైరువీలు చేయాలి. పని జరిగే ఏర్పాటు పూర్తిగా జరిగింది. సార్ నేను ఏదో 10 లక్షలు ఖర్చు పెడతాను, సరే చూద్దాం ఇంటికి వెళ్ళి. లేదు సార్ 30 కోట్లు ఉన్నా సరే ఖర్చు పెడతాను, ఆల్ రైట్. ఏ కులం, ఆల్ రైట్. మీ నాయన ఎవరు, ఆల్ రైట్. ఏ కుటుంబం, ఈ 3 ఓకే అయితే అప్పుడు ఆలోచిస్తాం. మీలాంటి వ్యక్తి సీఎం అవుతే చూడాలని ఉంది, ఎన్ని మార్పులు చూస్తామో అని. ఏ పని చేయాలో చట్టసభలో కానీ బయట కానీ ఆ పని ఖచ్చితంగా ఖలీజాతో చేస్తుంది. వాల్యూస్ పోయింది జనానికి కాదు, పాలించేవాడు. రాజకీయం కావచ్చు, పరిపాలన కావచ్చు. చేత కాకపోతే ఇంటికి వెళ్ళి కూర్చో, అంతేగా నువ్వు బాగుడవు. అదే మనందరి ఫేవరెట్ జయప్రకాష్ నారాయణ గారి పోడ్కాస్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. దాంట్లో గల్లీ పాలిటిక్స్ నుంచి పంచాయతీ ఎలక్షన్ నుంచి ఇజ్రాయెల్ పాలిటిక్స్ వరకు ప్లస్ డెవలప్మెంట్, భారతదేశ జీడిపి అన్నీ మాట్లాడుకోవడం జరిగింది. ఇది చూస్తే మీకు కోపం రావచ్చు, బాధ అయ్యొచ్చు, తర్వాత సమాజం పట్ల ఒక అవగాహన కూడా రావచ్చు. సో పోడ్కాస్ట్ని చూడండి. మా టీము నేను చాలా కష్టపడడం జరిగింది ఈ పోడ్కాస్ట్ కోసం. సో ఒక్క సబ్స్క్రైబ్తో మీ ఇష్టాన్ని మాకు తెలియజేయండి. అలాగే పోడ్కాస్ట్ని ఎండ్ వరకు చూడడం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సో సార్ ఇప్పుడు వీళ్ళు యువత మన పాలిటిక్స్లోకి రావాలి అని అంటే అది ఎలా సార్? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నిలబడాలంటే మినిమం 30 crores కావాలంటున్నారు, ఎంపీ కావాలంటే 100 crores పైన కావాలంటున్నారు. యువత ఎవరికన్నా వచ్చి పాలిటిక్స్లోకి వచ్చి మంచి చేయాలన్నా వాళ్ళు వచ్చే పరిస్థితి. ఈ దేశంలో మధ్యతరగతిని, యువతని రాజకీయంలోకి రండయ్యా, దాన్ని పట్టించుకోకుండా ఉండటం మంచిది కాదు, నష్టపోయేది మీరని బాగా ప్రేరేపించిన వాడిని నేను. స్వతంత్రానంతరం గత 30-40 ఏళ్ళుగా బహుశా నా అంత గట్టిగా ప్రేరేపించమంటారు. ఆ కారణంగా రాజకీయ పార్టీ పెట్టడం కానీ, లేకపోతే మీరంతా ఓటు వేయండి కనీసం అని చెప్పని పట్టణ ప్రాంతాల్లో ఓటు పెంచడం కానీ కొన్ని ప్రయత్నాలు జరిగినాయి, కొంత విజయం సాధించాం. కానీ నిజాయితీగా మాట్లాడితే రాజకీయము అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే మీకు అవకాశం లేదు. నేను మంచిగా చెప్తాను. ఓకే, మీ తండ్రి అక్రమ సంపాదన, సక్రమ సంపాదన 50 కోట్లు 100 కోట్లు చేసి ఉండి అది ఖర్చు పెట్టడానికి సిద్ధపడితే, నీ తండ్రో మరొకరో కుటుంబంలో ఎప్పటికే నాయకుడిగా ఉంటే, నువ్వు ఆ ప్రాంతంలో బలమైనటువంటి కులానికి చెందితే అప్పుడు అసలు నీకు సీటు గురించి ఆలోచిస్తారు పార్టీలో. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ నిజమే కదా. ఇప్పుడు ఎమ్మెల్యే కావాలి, ఎవరైనా వెళ్ళారు, మంచి ఉద్దేశంతో వెళ్ళారు, దేశంలో మంచి మార్పు కావాలండి. జేపీ గారు బ్రహ్మాండంగా చెప్పాడు, మా మనసంతా స్పందించిపోయింది, మరి మేమే దేశాన్ని చేయాలనుకుంటున్నాం అని చెప్పంటే ఇవన్నీ పక్కన ఎట్లయ్యా, నీకు ఎంత డబ్బు ఉంది, ఎంత ఖర్చు పెడతావు? సార్ నేను ఏదో 10 లక్షలు ఖర్చు పెడతాను, సరే చూద్దాం ఇంటికి వెళ్ళి. లేదు సార్ 30 కోట్లు ఉన్నా సరే ఖర్చు పెడతాను, ఆల్ రైట్. ఏ కులం, ఆల్ రైట్. మీ నాయన ఎవరు, ఏ కుటుంబం, ఈ 3 ఓకే అయితే అప్పుడు ఆలోచిస్తాం. అది యువత కానీ మరొక ఎలాంటి రాజకీయం? మరి అలాగే యువత వదిలేయాలన్నా 2 విషయాలు. ఒకటి, రాజకీయానికి అర్థాన్ని మార్చాలి. రాజకీయం అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గడమే అనుకుంటే భారతదేశంలో ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఉన్నంత గిరాకీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. చచ్చిపోయేవాడిని నీకు ఎమ్మెల్యే సీట్స్ అంటే లేచి వచ్చుకుంటా, వద్దినవాడు ఎవడు లేడు, నీకు పనికొస్తానా లేదా, నాకు నిజంగా అవసరమా, ఎందుకు ఇది హైరానా అని అనుకున్నవాడు లేడు. మనకు చాలా విచిత్రమైంది, ఈ దేశంలో పదవి అంటే భారతదేశంలో ఉన్నంత లాలస ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. అదేదో పిచ్చి అయిపోయింది. కాబట్టి అలా కాకుండా రాజకీయం అంటే నా పన్నుల డబ్బు సద్వినియోగం అవుతుందా లేదా, నేను ఇచ్చిన ఓటు వల్ల నాకు సరిగ్గా మంచి జరుగుతుంది. ఇందాక బోళ్ళు మాట్లాడుకున్నాం, విద్య, ఆరోగ్యము, మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, వరద నీటి పారుదల, ఇవన్నీ. ఇది రాజకీయం. వీళ్ళు చేసే నిర్ణయాల వల్ల, విధానాలు నా బతికేమవుతుంది అర్థం చేసుకుని గొంతు చూపటం రాజకీయం. అది మర్చిపోయి రాజకీయం అంటే ఎమ్మెల్యే పోటీ, రాజకీయం అంటే ఓట్లకు డబ్బు పంచడం, రాజకీయం అంటే సారాయి పంచడం, రాజకీయం అంటే ఏదో వేరెత్తినట్టుగా జనాన్ని ఏదో లారీలో తోలుకొచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి దానికి 500 రూపాయలు వేయి వచ్చి సారా సీసా ఇచ్చి సోకాళ్ళ నాయకుడు చెత్త మాట్లాడుతుంటే దాన్ని వినిపించుకోవాల్సిన ప్రయత్నం చేయడం. ఇది రాజకీయం ఎట్లా అవుతుంది? అర్థాన్ని మార్చడం. 2, అయినా కూడా ఎన్నికల రాజకీయంలో ఎవరిగా రేపైనా యువతకి ఛాన్స్ కావాలి. అది రావాలంటే 2 కావాలి దేశంలో. దానికోసం పోరాడాలి. ఇవాళ పార్టీలు కొందరు వ్యక్తుల సొంత ఆస్తులు అయిపోయినాయి. పార్టీ వాడి ఆధిపత్యంలో అంటే వాడి ప్రైవేట్ ప్రాపర్టీ, కానీ పార్టీ ప్రజల ఆస్తి కాదు. కానీ నిజమైన పార్టీ ప్రజల ఆస్తి కావాలి. ఎవరైనా సామాన్య పౌరులు భాగస్వాములు కావాలి రాజకీయంలో అంటే వాళ్ళకి అవకాశం కావాలి, వేదిక కావాలి. ఆ పరిస్థితి ఉందా? లేదు. ఎప్పుడు వస్తుంది? పార్టీలు ప్రజల సొంతమైనప్పుడు. అంటే అర్థం ఏంటి? పార్టీలో నాయకురాలు ఎవరు మీరు నిర్ణయించాలి ఓటు ద్వారా. పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెడుతుంది
మీరు నిర్ణయించాలి. అక్కడ కూర్చుని అర్ధరాత్రి 50 కోట్ల 30 కోట్లు తెచ్చిన సీట్ ఇవ్వడం కాదు. అవును. పార్టీ సభ్యులు నిర్ణయించాలి. అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. రెండోది, ముక్కు మొహం తెలియనాడు వచ్చే విధంగా మంచి ఉద్దేశంతో వచ్చాడు అనుకుందాం. పార్టీ కూడా మంచిగా చేద్దామని కోరుకుందాం అనుకుందాం. సార్ నన్ను ఎమ్మెల్యే చేశాను, ఎంపీ చేశాను చెప్పండి, ఏముంది నీకు చరిత్ర ఇంట్రెస్ట్లో? నిన్ను ప్రజలు ఎందుకు నమ్మాలి? ఏ మంచి పని చేసావు అంటే భారతదేశంలో నేను చెడ్డవాడిని, నాకు సీట్ ఇవ్వండి అంటాడా? అన్నాడు. ఐఏఎస్కి వెళ్ళి ప్రతివాడు అసలు దేశం అంటే నా గుండె పగిలిపోతుంది, ఉప్పొంగిపోతుంది, దేశం మీద ప్రేమ అంటాడు. కానీ నేనేదో పదవి కోసం వస్తున్నాను, గ్లామర్ కోసం వస్తున్నాను, తినడం కోసం వస్తున్నాను చెప్తాను. ఎవరు చెప్పారు సార్? కాబట్టి మీ చరిత్ర ఏంటి? ఐఏఎస్ అంటే పరీక్ష పెట్టారు. రాజకీయంలో మీ చరిత్ర ఏంటి? అది తెలియాలంటే స్థానిక ప్రభుత్వాలు ముందు చిన్న స్థాయిలో అవకాశాన్ని ఇవ్వండి. ఆ స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయండి. పేరుకు ఎన్నికలు ఉన్నాయి. 15 రోజుల నుంచి రోజు చూస్తున్నాం మనం. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నా వద్దా, ఎలక్షన్ పెట్టాలన్నా వద్దా, రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా, ఎలక్షన్ పెట్టినా పెట్టుకున్నా, ఉత్సవ విగ్రహాలు, గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒకటే. ఇంత ఆర్భాటంగా ఎన్నికలే కానీ స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి పారేసాం. వాటిని నిజంగా బలోపేతం చేసాం. అక్కడ యువకుడు యువతో ఆ స్థానికంగా కాస్త 10 మందికి తెలిసి అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ బ్రహ్మాండంగా పనిచేశారు, నమ్మకం ఉన్నప్పుడు పంచాయతీలు చేసావా, ఇప్పుడు మండలానికి వెళ్ళు, జిల్లాకి వెళ్ళు, మీకు తర్ఫీదు అవుతుంది. సమాజానికి మీ మీద నమ్మకం కలుగుతుంది, మీరు నాయకత్వం పెరుగుతుంది. ఒకప్పుడు దేశంలో నాయకులంతా అట్లా వచ్చిన వాళ్ళే. మన రాష్ట్రంలో బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, వెంకటరావు గారు కావచ్చు, కోట్ల విజయసాయి గారు కావచ్చు, అందరూ కూడా స్థానిక ప్రభుత్వాల్లో బాగా మంచి పేరు తెచ్చుకుని. వెంకటరావు గారు పంచాయతీ సర్పంచ్, ఆయన చదువుకోలేదు, స్కూల్ కూడా పూర్తి చేసినట్టు మీ జిల్లానే. అవును సార్, అవును, మీ జిల్లానే స్కూల్ కూడా పూర్తి చేసినట్టు. నాకు గుర్తున్నంత వరకు 8th క్లాస్ చదివినట్టున్నాడు ఆయన, సరిగ్గా గుర్తులేదు నాకు బాగా ఆప్తుడు ఆయన. కానీ బ్రహ్మాండమైన పంచాయతీ సర్పంచ్గా పనిచేశాడు. అక్కడి నుంచి బ్రహ్మాండమైన సొంత ప్రెసిడెంట్గా ఎదిగాడు. అక్కడి నుంచి బ్రహ్మాండమైన జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాడు. అక్కడి నుంచి శాసనసభ్యుడు అయినాడు, గొప్ప మంత్రిగా చేశాడు. ముఖ్యమంత్రిగా తెలుగు నేల మీద అతి గొప్ప ముఖ్యమంత్రి వెంకటరావు గారు. ఆయన నా బంధువు కాదు, నా జిల్లా కాదు, కానీ నిజంగా ఆబ్జెక్టివ్గా చూస్తారు. స్థానిక ప్రభుత్వానికి వచ్చాడు. వాటిని బలోపేతం చేయండి. యువత నిజంగా రాజకీయంలో భాగస్వామ్యం కావాలంటే స్థానిక ప్రభుత్వాల్లో బలోపేతం చేయడం కోసం. రెండోది, పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం కోసం గట్టిగా పోరాడండి. రాజకీయం అంటే ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ అని చెప్పిన పిచ్చిలో పడకుండా, రాజకీయం అంటే మా పన్నులు డబ్బు ఏమవుతుంది, మేము ఇచ్చిన ఓటు వల్ల ఏం జరుగుతుంది, దాన్ని సంఘటితంగా పరిజ్ఞానంతో నేర్చుకోండి. అప్పుడు ఈ దేశంలో మంచి మార్పులో మీరు భాగస్వాములు అవుతారు, లేకపోతే మీరు కూడా సమస్యలో భాగం అవుతారు. నైస్ సార్. సో ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి సార్, పాలిటిషియన్ కావాలి అంటే ఇప్పుడు రాజకీయాలు అనేవి బిజినెసా లేకపోతే రియల్ పాలిటిక్సా సార్ వాళ్ళ ఉద్దేశంలో? ఈ ప్రశ్నలో సమాధానం ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళంతా దుర్మార్గులు అనుకోబోకండి, చాలా తేలిక మాట అంటున్నాం. మేము దగ్గర చూసిన రాజకీయ నాయకులంతా పరమ దొంగలు, బిజినెస్ కోసం వస్తామంటే అది వాస్తవం కాదు. ఈ తెలివితేటలు, ఈ పెట్టుబడి, ఈ శ్రమ మార్కెట్లో పెడితే ఇంతకంటే ఎక్కువ సంపాదించుకోగలరు. కానీ ఏమైందంటే ఊబిలో కూరుకుపోతున్నారు. ఓకే ఓకే, అర్థమైంది. మీరు నిజంగా చిత్తశుద్ధితో నిజాయితీగా ప్రజలకు మంచి చేయాలని కోరుకున్నా కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా అన్ని పార్టీల్లో ఉన్నారు. ఒక పేరు చెప్తే మరి మిగతా పేర్లు చెప్పలేదు అంటారని నేను మాట్లాడలా. ఇప్పటికి కూడా ఉన్నారు. కానీ ఏమవుతుంది, ఆ 30 కోట్లు 50 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టకపోతే మీకు అవకాశం లేదు. అంటే ఖర్చు పెడితే గెలుస్తారని కాదు, ఖర్చు పెట్టకపోతే గ్యారంటీ ఓడిపోతారు. మిమ్మల్ని ఆ సభ్యతగా పరిగణించట్లా. ఆ ఖర్చు పెట్టే ఊబిలో కూరుకుపోతున్నారు. అంతేగాని వీళ్ళంతా దుర్మార్గులయ్యి దేశాలను దోచుకోవాలి రాజకీయంలోకి వచ్చారనుకోకుండా చాలా తేలికైన మాట, అది చవకైన మాట. రాజకీయం అంటే అసూయతో ద్వేషంతో మాట్లాడే మాటలు కానీ విజ్ఞతతో మాట్లాడే మాట కాదు. కొన్నేళ్ల క్రితం కర్ణాటకలో మారుమూల గ్రామంలోనే ఉంటే స్థానిక సర్పంచ్ గారు వచ్చారు. సార్ అబ్బాయికి ఏదో సెటిల్ కావాలంటే ₹1,50,000 డబ్బు కావాలి, కొంచెం సాయం కావాలి, లేదు సార్ దానికి ఏదో సంతానం పడ్డాం, అది పక్కన పెట్టండి. నేను అడిగాను, ఏమంటే ఈ మధ్య ఎన్నికల్లో మీరు గెలిచారు సర్పంచ్ గాను, 7-8 ఏళ్ళు అయింది, బీసీ నియోజకవర్గం రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి అని అవకాశం వచ్చింది. ఎంత ఖర్చు పెట్టారు అన్నాను. 10 లక్షలు ఖర్చు అయింది సార్ అన్నట్టు. ఇది నిరుపేద గ్రామం, మారుమూల ఉంది. మీ కుటుంబంలో అబ్బాయి సెటిల్ కావాలంటే ₹1,50,000 కోసం మీరు తంటాలు పడుతున్నారు, 10 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారన్నా? బ్రహ్మాండమైన సమాధానం ఇచ్చాడు. 2 చేతులు ఎత్తు పెట్టేట్లాగా, ఉన్మాదం సార్ ఉన్మాదం అన్నాడు. ఒక పిచ్చి సమాజాన్ని ఆవహించింది. ఎందుకు ఏమిటి ఆలోచించకుండా మన ఎవరో ఒక ఆయన కలిశాడు నాకు వాకింగ్లో. సార్ ఫలానా పార్టీకి నేను ఫలానా నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్లో ఫలానా డివిజన్కి అభ్యర్థిని ఓడిపోయాను. ఎంత ఖర్చు పెట్టావు అంటే సార్ 2-3 కోట్లు ఖర్చు పెట్టాను. ఎందుకు పెట్టావంటే బుద్ధి తక్కువ పెట్టారు సార్ ఆయన, డబ్బు జ్ఞానోదయమైంది. ఒక అసలు ఎందుకో ఏమిటో తెలియకుండా ఒక పిచ్చిలో పడిపోయాను. పదవి వ్యామోహం అనొచ్చా సార్? అది అంటే వ్యామోహం గారు ఏంటంటే ఎందుకో పదవిలో ఏదో ఉందన్న భ్రమ, భ్రమ, గుర్తింపు వస్తుందన్న ఆశ,
రైట్. ఈ దేశంలో మనకి నా దృష్టిలో అభద్రతా భావం చాలా ఎక్కువ. ఈ దేశం చాలా గొప్ప దేశం, లోపాలు కూడా ఉన్నాయి. అభద్రత, ఆత్మగౌరవం నిలబడేటువంటి శక్తి లేకపోవడం. కాబట్టి ఒక చిన్న పదవి వస్తే, ఇప్పుడు చూడండి మీరు మార్కెట్లో చూస్తుంటే కారు కనిపిస్తుంది, మాజీ జిల్లా పరిషత్ జడ్పీటీసీ మెంబర్, కరెంటు కూడా కాదు, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్. ఏముంది దానిలో అసలు? ఏముంది దానిలో? ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇంత భేద దేశంలో ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్ర శాసనసభకి ఎమ్మెల్యే ఇంత ఆర్భాటమా? మీరు టెక్సాస్ రాష్ట్రాన్ని కూడా అమెరికాలో 2వ పెద్ద రాష్ట్రం, ఆర్థికంగా బాగా పెరుగుతున్న రాష్ట్రం. మనతో పోలిస్తే అమెరికా ఆర్థికంగా చాలా పెద్ద దేశం కదా, ఏ రకంగా చూసినా కూడా. మీ పక్కన 100 మంది ఆ రాష్ట్ర శాసనసభ్యులు, స్టేట్ కాంగ్రెస్మెన్ అంటారు, ఉన్న ఎవడు పట్టించుకోడు. అవును, ఎవడు పట్టించుకోడు. మామూలుగా అందరితో కలిపి వాకింగ్ పార్కింగ్. మనకి ఒక ఎమ్మెల్యే అయినాడంటే, ఒక మండల ప్రెసిడెంట్ అయినాడంటే ఏమిటా మంది మార్బలము, ఆ పటాటోపము, ఆ బాడీ లాంగ్వేజ్, అది పోగానే ఏంటిది, ఎంత విచిత్రమైనది స్వభావం. అవును సార్, అవును. కాబట్టి మన సమాజంలో కూడా రాజకీయం అంటే గ్లామర్ని ఎందుకు అర్థం కాకుండా వెర్రెత్తించేసి, పూర్వం ఏం చేసేవాళ్ళు, బాగా డబ్బులు ఉన్నాయి, తల్లిదండ్రులు ఆస్తులు పెంచి చచ్చిపోయారు, అవును, మనవాడికి ఏదో పురుగులో బుద్ధి ఉంటుంది, చెన్నపట్నం పోయి సినిమా తీయాలి, వాడికి సినిమా తెలియదు, వాడి క్రియేటివిటీ లేదు, వాడికి ఏమీ లేదు, కానీ సినిమా తీయాలి. అక్కడ పోతాడు, ఉన్న ఆస్తి అంతా తగలెట్టేస్తాడు, బి గ్రేడ్ స్టార్స్తో ఫోటోలు దించుకుంటాడు, సినిమా బాంబు అవుతుంది, దివాళీ తీసి ఇంటికి వస్తాడు. కానీ నెక్స్ట్ సినిమాకి మళ్ళీ జనం ఉన్నారు, ఎందుకంటే ఇలాంటి ఎరికాపులు ఉన్నారు ఇంకా. అవును, అవును. వీడు పోతే ఆగేది లేదు, అందుకని సినిమాలకు డబ్బులు ఎప్పుడు కొదలేదు. కానీ సినిమాలు సక్సెస్ అయ్యేది 100కి 10 కూడా ఉండవు. రాజకీయం అట్లా తయారైంది. అందుకని ఎన్నికల్లో పోటీ చేయటమే లక్ష్యం అనుకున్న మూర్ఖత్వం నుంచి బయటపడి ఉమ్మడి ప్రయోజనాలను సాధించడం కోసం మనం ఏం చేయగలం. నేను చాలా ఏళ్ల క్రితం నెదర్లాండ్స్, దేశం బయట వెళ్ళిన మొట్టమొదటి దేశం నెదర్లాండ్స్. గొప్ప సంస్థలు, సహకార బ్యాంక్ అని మరొకటి, కానీ అపారమైన డబ్బు వాళ్ళ చేతుల్లో ఉంటే, అక్కడ ఖాళీగా ఉంటే ఒక పదవి వస్తే, మీలాంటి వాళ్ళ దగ్గర పోయి, కృష్ణ గారు మీరు కాస్త మంచి వాళ్ళు, సమర్థంగా చేయగలరు, ఈ బ్యాంక్ మీ చేతుల్లో సేఫ్గా ఉంటుంది, మీరు పదవి తీసుకుంటే, కృష్ణ అంటే లేదు, నాకు టైం లేదండి, నా ప్రొఫెషన్ చూసుకోవాలా, నా ఫ్యామిలీ చూసుకోవాలా, నాకు ఏదో హాబీస్ ఉన్నాయి, నేను భరించాలంటే కాదండి, మీరు తీసుకోండి, మేము కూడా కొంచెం టైం ఇస్తాం దయచేసి, ఇట్లా బతిమలాడు కూర్చోపెట్టాలి. ఓకే. ఇక్కడ పైసా లేనటువంటి సహకార సంఘాలు ఉంటాయి, వీడికి సహకార సంఘం అంటే తెలీదు, బ్యాంక్ అంటే తెలీదు. ఎన్నికల్లో పోటీకి నిలబడి 11 రూపాయలతో నామినల్ మెంబర్లు కొన్ని వేల మందిని సొంతగా సృష్టించేసి, వాళ్ళందరూ బారులు తెచ్చి జనరల్ ఎలక్షన్ లాగా క్యూలో నుంచుని, ఓటేసింది కూడా 50, 100, 500, 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి, అంత అయిన తర్వాత మీ ప్యానల్లో మెజారిటీ రాకపోయినట్టయితే 10 మందిని ఎత్తుకొచ్చి క్యాంపులు పెట్టి బెదిరించి డబ్బులు ఇచ్చి, ఎందుకో తెలీదు. అరే అంతంత డబ్బు నుండి విజయవంతంగా నడుస్తున్న వాటిగా మీరు దయచేసి మీరు రండి అని చెప్పని మనం కోరడం అంటే, ఇక్కడేమో ఏమీ తెలియనాడు, బ్యాంకింగ్ అంటే తెలియనాడు, డబ్బులు మేనేజ్ చేయడం తెలియనాడు, ఆ పదవిలో ఏముందో కూడా తెలియనాడు, అక్కడ ఏమీ లేదు అసలు. మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నామినేట్ చేశారు, అసలు నామినేషన్ తప్పు. ఎంత కోలాహలంగా సంబరాలు ఉంటాయి, ఎంత పెద్ద కటౌట్లు ఉంటాయి, ఫ్లెక్సీలు ఉంటాయి, ఎన్ని సన్మాన కార్యక్రమాలు ఉంటాయి, ప్రపంచంలో ఎక్కడ మనం చూడం. అవును. కాబట్టి మనం కూడా ఈ లేఖితనం నుంచి బయటపడాలి. కొంచెం పరిశోధన పదం వాడుతున్నాను, లేఖితనం అంటే కరెక్ట్ లేఖితనం. పదవి మీకు అలంకారం కాకూడదు, పదవికి మీరు అలంకారం కావాలి. గ్రేట్ వర్డ్ సార్. మీరు వస్తే వ్యవస్థ మారుతున్న విశ్వాసం ఉన్న వాళ్ళని, మనం నిజంగా విజ్ఞత గలవాడు పదవులు కోరుకోడు. విజ్ఞత గలవాడికి జీవితంలో ఆనందాన్ని పొందడం చేస్తున్నాం, ఇది భారం ముళ్ళకంపేస్తున్నాం. అవును, మన వాళ్ళని పిలుచుకుని ఉపయోగించుకోవాలి, కానీ అది లేకపోతే నేను చచ్చిపోతాను. వాడు మన ఎన్నికల్లో ఎవరో ఒక ఆయన పోటీ దిగి గత ఎన్నికలు ఓడిపోయిన, ఈసారి ఓడిపోతే నేను విషయం దాకా చస్తాను అన్నట్ట. అసలు ప్రపంచంలో ఎక్కడ నేను విడ్డూరం ఉందా? ఎన్నికల్లో మీరు ఓటైపోతే ఆత్మహత్య చేసుకుంటాను వాడు అంటం ఏంటి, దానికి ప్రచారం ఏంటి, జనం ఓట్లు వేయడం ఏంటి? ఆయన ఎవరో కోపంతో చూడండి, ఆయన పేరు కూడా నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ ఎంత అసహ్యంగా ఉంది. అవును, ఇదే రాజకీయం, ఇదే పరిపాలన అంటే. దానికన్నా ముందు లీడర్కు ఉండే లక్షణం అది కాదని. అంటే మనం ఎక్కడో కొన్ని విషయాల్లో పూర్తిగా విజ్ఞత కోల్పోయిన సమాజం. అది పోతే రాజకీయాన్ని తప్పట్టుకోకండి, సమాజంలో కూడా తప్ప. అక్కడ కొంచెం పాఠాలు చెప్పాలి. ఇది ఎందుకు కఠినంగా చెప్తానంటే, కొంచెం బుద్ధి తెచ్చుకుంటారు. ఆలస్యమై చేతులు కాదాక ఏడవటం కాకుండా ముందే జాగ్రత్త పడి, అనవసరంగా ఎవరు నా దగ్గరికి ఎన్నికల్లో పోటీ చేద్దామని సమర్థులు వచ్చినా కూడా మీరు చేయండి, అనవసరంగా డబ్బులు తగలెట్టేసుకుని ఏడవబోకండి. అయితే సమాజానికి భారమే అవినీతి పరులు అవుతారు, లేకపోతే మీరు డబ్బంతా పోగొట్టుకుని కన్నీటి పరిమితం అవుతారు. రెండూ వద్దు. సో సార్, ఇప్పుడు మనకి ఫ్రీబీస్ ఉన్నాయి, చాలా ఫ్రీబీస్ ఇస్తున్నారు గవర్నమెంట్స్ అందరికీ. నాదేంటంటే, నేను అనుకోవడం ఏంటంటే, ఆ ఫ్రీబీస్ ఇవ్వకుండా
డిస్ట్రిక్ట్ ఒక మండలానికి ఒక ఇండస్ట్రీ పెడితే గవర్నమెంట్ తరఫున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఒక ఫ్యామిలీస్ అంతా హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక చిన్న ఫామ్ తీసుకున్నాను సార్ ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో, అది పక్కనే ఇండస్ట్రీ పడింది, ఆ ఊర్లో అందరికీ జాబ్స్ వచ్చాయి, వాళ్ళ పరిస్థితి మారిపోయింది అక్కడ. సో అలాంటిది ఫ్రీబీస్ కట్ చేసి ఇండస్ట్రీ మీరు చెప్పింది వాస్తవం, అది గవర్నమెంట్ పెట్టడం కాదు, అది పాతకాలపు ఆలోచన. కానీ పారిశ్రామికీకరణకి అభివృద్ధికి గవర్నమెంట్ దోహదం చేయాలి, అది ప్రభుత్వం పని. అది ప్రభుత్వాన్ని పెట్టుకుని అందుకోసం ఫ్రీబీస్ ఇవ్వకుండా ఫ్రీబీస్తో, అందుకని ఉమ్మడి సదుపాయాల కోసం అని చెప్పని, మరి ఆర్థిక వ్యవస్థ పెంచడం కోసం అని, మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం అని చెప్పని, మరి పెట్టుబడులను ప్రోత్సహించడం కోసమని, ఉపాధి కల్పనను ప్రోత్సహించడం కోసమని, సంపద సృష్టిని పెంచడం కోసమని ప్రభుత్వం మనం అది తప్ప అన్నీ చేస్తూ ఉంటున్నారు. ఏం చేయాలో అది పక్కన పెట్టేశారు. కానీ అదే సమయంలో ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు లేకుండా మీరు ప్రభుత్వంలోకి రాలేదు. మీ తెలివితేటల వల్ల అక్కడ నాయకులు కావట్లా, మీ గొప్పతనంలో కావట్లా, ప్రజలు ఆమోదం వల్ల వస్తున్నారు. అవును, ఆమోదాన్ని పొందాలంటే డబ్బున్న దేశాల్లో కూడా ఎంతో కొంత సంక్షేమం అవసరం. అవును, కాబట్టి సంక్షేమం వద్దని అన్నాం, ఆకలిగా ఉన్నవాడికి మనం ఆకలి తీర్చాలి. ఎస్, కానీ అసలు చేయాల్సిన పని పక్కన పెట్టేసి రాష్ట్రాన్ని దేశాన్ని అధోగతి పాలు చేసి ఎన్నికల్లో గెలవడం కోసం డబ్బంతా కూడా అప్పులు తీసుకొచ్చిన డబ్బు కూడా వాళ్ళకి తాత్కాలికమైన తాయిదాలు ఇచ్చేస్తూ కూర్చుంటే దేశం సర్వనాశనం అవుతుంది, ప్రజల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి ఒక బ్యాలెన్స్ కావాలి. సంక్షేమం అవసరం మేరకు ఇస్తూనే అంతకు మించి ప్రభుత్వం చేయాల్సిన పనులు సమర్థంగా చేయాలి, అభివృద్ధికి ఆటంకం లేకుండా చేయాలి. దానికి కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఉదాహరణకి కనీసం అప్పు చేసుకొచ్చిన డబ్బుతో నేను తాత్కాలికమైన తాయిదాలు అందించను. నాకున్న ఆదాయంతో, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి డబ్బులు కావచ్చు, హక్కుగా వచ్చే డబ్బులు కావచ్చు, మనకు వచ్చే ఆదాయం కావచ్చు, వీటితో జీతభత్యాలు, ప్రభుత్వం పరిపాలన ఖర్చు, తాత్కాలికమైన సంక్షేమం, దాని లోపల మీరేం చేస్తున్నారు మీ ఇష్టం. ఆఫ్టర్ ఎన్నికైంది మీరు కదా. అవును, అవును. అంతేగాని పిల్లల మీద భారం పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి నేను మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను నా పదవి కోసం అని చెప్పంటే ఏమవుతుంది? వీడి పదవి కోసం మీ తరం నాశనం అవుతుంది, వాళ్ళ భవిష్యత్తులో సెటిల్ పెడతారు. కనీసం ఆ నియమాన్ని, దీన్ని గోల్డెన్ రూల్ అంటారు. కనీసం అప్పు తీసుకొచ్చిన డబ్బుతో ఆస్తులు నిర్మాణం చేయాలి, కానీ అప్పులు మిగల్చకూడదు. పిల్లలు, తల్లిదండ్రులు కొన్ని సందర్భాలు అప్పులు చేయాలి, పెట్టుబడి లేనప్పుడు. కానీ అప్పు చేసి వాడు పప్పు కూడా తిన్నాడు అనుకోండి, అప్పుల భారం మీ మీద పెట్టాడు అనుకోండి, మనం ఏమంటాం? తల్లిదండ్రులని పరమ దరిద్రులు అంటాం. కాబట్టి మన తల్లిదండ్రులు ఏం చేశారు? ఉన్న ఆదాయంలో కాస్త ఉన్నంతలో పిల్లల అవసరాలు తీర్చి వాళ్ళ అవసరాలు చంపుకుని కొంత ఆదాయం చేశారు. అప్పులు ఏమైనా తీసుకొస్తే దాంతో ఆస్తులు పెంచారు. మనకి ఏదో స్థలం కొంటామో, ఇల్లు కొంటామో, మరొకరు, లేకపోతే మన పిల్లలు మంచి చదువు కోసం ఏర్పాటు చేయడం చేశారు. కాబట్టి మనం అంతా తరతరాలుగా పెరుగుతున్నాం, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా. ప్రభుత్వం కూడా ఆ పని చేయాలి. అంతేగాని అప్పు చేసి పప్పు కూడా తింటాం, పిల్లలు నాశనం అయితే పోతారు, భారవంతం ఆడమే పడుతుంది. అంతకంటే దారుణం ఇంకా ఉన్నదా? అంచేత సంక్షేమం వద్దంటున్నాను నేను. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమం అప్పు చేసిన డబ్బుతో సంక్షేమం వద్దు. అభివృద్ధికి పెద్దపీట వేయాలి, ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రధానంగా చేయాలి. లేకపోతే సమాజం అల్లకల్లోనే అయిపోతుంది. ఇవాళ అది పూర్తిగా వదిలేసి రేపు పొద్దున ఎన్నికల్లో గెలవాలంటే రాష్ట్రం సర్వనాశనమైనా పర్లేదు, ఆర్థికంగా పతనం అయిపోయి దివాలా తీసినా పర్లేదు, నీ ఎన్నికల్లో గెలవాలంతే. ఆ పరిస్థితికి వచ్చాం. సామాన్యుడు ఏమవుతున్నాడంటే, ఎవడో ఒకటి రాజకీయ పార్టీ కార్యకర్తలు అండ లేకుండా వాడి పనంతా వదిలేసుకుని సంవత్సరం పొడుగుతా నా వెనకాల తిరిగేవాడు ఉంటే తప్ప నేను బతకలేను, ఏ పని జరగదు. అలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంటే భయంకర అవినీతి వల్ల తప్ప, 100 కోట్ల రూపాయలు ఖర్చు వల్ల తప్ప సాధ్యం కాదు. ఇది కేవలం ఎన్నికల్లో ఖర్చు మాత్రమే కాదు, ఎన్నికలకి మధ్య నెలకి 30-40 లక్షలు ఖర్చు అవుతుంది చాలామంది ఎమ్మెల్యేలకు కానీ, లేకపోతే నియోజకవర్గ స్థాయి నాయకులకు కానీ. ఎక్కడి నుంచి వస్తాం అనుకుంటున్నారు? అవినీతి వల్ల వస్తుంది. లేకపోతే నీకెందుకు తమ్ముడు ఈ రేషన్ షాప్ తీసుకో, ఈ భూమిని కబ్జా చేసే, నీకు కావాల్సిన ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తాను, తీసేస్తాను, దీని నుంచి డబ్బులు. మీరు దుష్పరిపాలన భాగం అయిపోయినారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకి మార్పు కావాలని కోరిక ఉన్నా కూడా అసహాయం. అందుకని లోక్సత్తా అంటే ప్రజలకున్న గౌరవం వేరు, అదే ఓటు వేరు, రెండుకి తేడా ఉంది. ఇది మ్యాజిక్ ఏం కాదు, దాని వెనక ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉన్నాయి. అది అర్థమైనప్పుడు ఈ దుర్మార్గంలో భాగం కాలేము. మరి ప్రజల నుంచి తగిన మద్దతు ఓటు రూపంలో నిలకడగా రాకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి ఎన్నికలు వద్దంటున్నాం తప్ప రాజకీయం తప్పని కదా. ఏనాడు నా నోటి నుంచి రాజకీయం తప్పన్న మాట్లాడలేదు. చాలామంది నోటుకొచ్చి ఈ దేశంలో రాజకీయానికి వచ్చి మాట్లాడారు. నేను ఇప్పుడు ఏనాడు మాట్లాడాలి. రాజకీయం పవిత్ర వ్యాసంగం అన్నటువంటిది పేటెంట్ చేసిన వాడిని నేను. కానీ ఇది రాజకీయం కాదు, నడుస్తుంది రాజకీయం కాదు. అంచేత ఏ లక్ష్యాలు సాధిద్దాం అనుకున్నాం దానికోసం నిరంతర పోరాటం జరుగుతుంది. ఎన్నికల వల్ల ప్రయోజనం లేదు ఈ పోరాటానికి, అర్థమైనా దానికి తప్పుకున్నాం. సరే, ఇంకొకటి, మీరు కుకట్పల్లి ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారంటే స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఓటేశారు, అసలు ఏం డబ్బులు పంచుకోకుండా అవన్నీ. అక్కడ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి సార్? అక్కడి నుంచి
అక్కడ మీరు ఎలాంటి ఫేస్ లేదు వస్తుంది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనంత 1500 కోట్ల రూపాయల పైచులకు పన్ను జరిగిన ఆ నియోజకవర్గం. ఓకే 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 ఏకసభ్యుడన్న పార్టీ ప్రతిపక్షంలో కూర్చున్నాను, అయినా కూడా 1500 కోట్ల రూపాయల పన్ను జరిగిన. నైస్ నైస్. అన్ని అద్భుతాలా కాదు, అన్ని అద్భుతాలు జరిగే అవకాశం లేదు వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల. కానీ కూకట్పల్లిలో శాసనసభ్యుడిగా మిగలటమే నా లక్ష్యం అయితే ఆలోచన ఇంకో రకంగా ఉండేది. ఈ దేశంలో మార్పుకి ఒక మార్గం చూపెట్టాలి, అంతేగాని మామూలు రాజుగా ఏనాడు చేయలే. ఒకరు ఉదాహరణకి ఒకరోజు నా పక్కన ఎవరో ఒక పెద్ద ఆయన కూర్చున్నారు. ఏమండి మీ పేరేంటండి అన్నాను. నరసింహరావు సార్ అన్నాడు. మీరు ఎవరండి అన్నాను. సార్ మీ మీద పోటీ చేసి 35 కోట్లు ఖర్చు పెట్టాను, నేను ఓడిపోయాను, జనమంతా మీ పక్కకు వచ్చారు, ముఖ్యమంత్రి గారు పిలిచి నువ్వు గెలిచినా నీకు ఎందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిని చేస్తాను అన్నాడు. మీకు కనీసం నా మొహం తెలియదు, పేరు తెలియదు అని అర్థమది. నేను ఆయన మీద పోటీ చేయాల, ఓకే ఓకే ఓకే. ఆయన మీద నాకు శత్రుభావం లేదు. లేదు. ఒక ఎస్టాబ్లిష్ పాయింట్, రాజకీయం ఇంకో తీరును ఉండాలి. అందుకోసం వచ్చాను, కానీ ఎమ్మెల్యేగా స్థిరస్థాయిగా ఉండాలి, మంత్రి కావాలని ఉద్దేశం కాదు. అంచేత మళ్ళీ ఎమ్మెల్యేకి పోటీ చేయదలుచుకోవాలి. ఓకే. లోక్సభకు పోటీ చేస్తే ఉన్న పరిస్థితుల వల్ల అవకాశం లేకపోయింది. అంతే తప్ప ఒక నియోజకవర్గంలో పాస్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. అక్కడ జరిగిన పనులు సమాజం మొత్తానికి తెలుసు, ఎవరైనా చెప్పుకున్నా కూడా. కానీ మీరు అంత మంచి పనులు చేసిన కొన్ని పోస్టర్స్ ఎమ్మెల్యేస్ మిస్సింగ్ అని అట్లా వచ్చినాయి కదా సార్, అది వస్తాయి. ఎందుకని? ప్రజలకు కావాల్సింది సమాజానికి పనిచేయడం కాదు, మాకెక్కడ కూర్చోవాలి, ఇక్కడ పైరువిలు చేయాలి. పని జరిగే ఏర్పాటు పూర్తిగా జరిగింది. నేను దేశంలో మార్పు కోసం ఉన్నాను కాబట్టి రాష్ట్రమంతా పర్యటన చేసేవాడిని, నెలకి 10-15 రోజులు దేశమంతా పర్యటన చేసేవాడిని. లేకపోతే ఎన్ని మార్పులు ఎందుకు వస్తాయి? భారతదేశంలో ఏ ఎమ్మెల్యే ఎంపీ చెప్పగలరు ఇన్ని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చాను, లేకపోతే ఇన్ని చట్టాలు తీసుకొచ్చానని? అవన్నీ ఆషామాషి జరుగుతాయా? నా లక్ష్యం కూకట్పల్లిలో మరో ఊళ్ళో ఎమ్మెల్యేగా మాత్రం ఉండటం కాదు, ఈ దేశంలో మార్పుకి ఇది మార్గం కావడం. కానీ ఓటర్లు ఏమనుకుంటారు, ఇవన్నీ మాకు వద్దు సార్, దేశం ఎట్లా పోతే మాకేం కావాలా, మాకు ఇక్కడ ఊరిలో ఉండి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి సరిపోతుంది చెప్పంటారు. లేకపోతే మా ఇంట్లో ఏదో పెళ్లి జరుగుతుంది, పెళ్లికి రండి అంటారు. అది తప్ప ఇంకేమన్నా అని చెప్తాను నేను. కొంతమంది ఎమ్మెల్యేలు పొద్దున్న సాయం దాకా 15 పెళ్ళిళ్ళకి వెళ్తారు, అడగండి మీరు. అది కాదు శాసనసభ్యుడి పని. నేను నిర్మాణంగా చెప్తాను. నేను ఒక్క పోలీస్ స్టేషన్కి ఒక్కరోజు ఫోన్ చేశానని చెప్పాను, అది కాదు శాసనసభ్యుడి పని. పైరువి చేసి ఒక్కరిని ట్రాన్స్ఫర్ చేయమని కోరానని అడగండి, అది కాదు శాసనసభ్యుడి పని. ఏ పని చేయాలో చట్టసభలో కానీ బయట కానీ ఆ పని ఖచ్చితంగా ఖలీజాతో చేసి చూపించాను. ఫలితాలు సాధించాను. ఆనాటి చట్టసభలో ఎవరి ప్రభావం ఎక్కువ ఉందో మీరు చెప్పండి, మీరు చూసుకోండి, నేను చెప్పక్కర్లేదు. ఏక శాసనసభ్యులు అండి జరిగినాయి సార్ దేశంలో. ఆ 5 ఏళ్ల కాలంలో కానీ ముందుగా తర్వాత కానీ ఎవరెన్ని మార్పులు తెచ్చారో చూసుకోండి. అదా ఈ దేశంలో మార్పులు కలిగేవాడు చేయాల్సిన పని. లేకపోతే పెత్తందారిగా కూర్చుని ఆ పెత్తనంతో సంతృప్తి పడ్డా. అందుకని ఇప్పుడు నా మీద ఏ ఆరోపణ లేనప్పుడు ఏమంటారు, ఏదో ఒకటి. సార్ అలాగే ఇంకొక కామెంట్ ఇంకో వ్యక్తి ఏమని పెట్టారంటే, మీలాంటి వ్యక్తి సీఎం అవుతే చూడాలని ఉంది, ఎన్ని మార్పులు చూస్తామో అని. అది ఇప్పుడు ఇదంతా మనం పర్సనలైజ్ చేస్తున్నాం. అవును సార్, అవును. నాకంటే సమర్థులు, నాకంటే తపన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. వ్యక్తిని గురించి కాదు, మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. సమర్థులు, నిజాయితీ పరులు, ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆచితూ వ్యవహరిస్తున్నాను. సమర్థులు, నిజాయితీ పరులు, సమాజ హితాన్ని కోరేవాళ్ళు నీతివంతమైన పద్ధతుల్లో, హేతుబద్ధమైన పద్ధతులు. నీతివంతం అంటే డబ్బులు పంచకుండా, కులం ప్రేరేపించకుండా. హేతుబద్ధం అంటే జనంలో భ్రమలు పెట్టకుండా. నీకెందుకు తమ్ముడు గవర్నమెంట్ ఉద్యోగం ప్రతి ఇంటికి వస్తుంది, అది హేతుబద్ధమా? అవినీతి దానిలో కనిపించకపోవచ్చు. నీకెందుకు అన్ని తాయిలాలు ఇచ్చేస్తాను, అది హేతుబద్ధమా? కాబట్టి నీతివంతంగా, హేతుబద్ధంగా ఎదిగే వ్యవస్థ నిర్మాణం కావాలి. భారతదేశం మొత్తానికి ఒక్కడే మనిషి ఉన్నాడు, వాడు ఒకటి గెలవాలి, సీఎం కావాలి, పీఎం కావాలనుకుంటే దేశం సర్వనాశనం ఉన్నట్టు లెక్క. భారతదేశంలో 10,000 మంది ఉన్నారు పనికొచ్చేవాళ్ళు, బహుశా లక్షల మంది ఉన్నారు. వాళ్ళలో ఆసక్తి ఉన్న వాళ్ళు నిజాయితీగా, అక్రమాలకు పాల్పడకుండా, హేతుబద్ధంగా పైకి ఎదిగే అవకాశాన్ని ఇస్తే మనకు లాభం, వాళ్ళకి కాదు. పదవులు పొందేవాడికి, వాడు నిజాయితీ పరుడైతే వాడికి ఎప్పుడు నష్టం, మనకి లాభం. ఆ వ్యవస్థ కోసం నిర్మాణం చేయాలన్నా, లేకపోతే జేపీ సీఎం కావాలి, జేపీ పీఎం కావాలి, ఎవడైతే ఏమైందా ప్రజలు అట్లా అనుకుంటున్నారు. మంచి ఉద్దేశంతో నేను కొన్ని పచ్చిగా ఎందుకు చెప్తున్నానంటే, మనకి క్లారిటీ ఆఫ్ థాట్ కావాలి. ఏం కోరుతున్నాం మనం? ఏదో పాత సినిమాలో ఒక సామెత చెప్పాడు, తెలుగు సామెత, విష్ణుమూర్తి ప్రత్యక్షం ఏం కావాలో కోరుకోబిడ్డ అంటే మేనమాచోలు ఎంట్రులు కావాలని అంటాడు. మరి దేశంలో మార్పు కోరుకోబిడ్డ, ఎవడి సీఎం అయితే నీకేం కావాలా, ఎవడి ఎమ్మెల్యే అయితే నీకేం కావాలా? మంచి విద్య ఏర్పాటు కావాలి, మంచి ఆరోగ్యం అందాలి, పోలీస్ స్టేషన్ అందరికీ సమానంగా న్యాయం అందాలి, కులంతో డబ్బుతో సంబంధం లేకుండా, గవర్నమెంట్ ఆఫీసులు లంచం లేకుండా పని జరగాలి, మరి మనకు ఉమ్మడి సౌకర్యాలు బాగుండాలి, హైదరాబాద్లో ట్రాఫిక్ బ్రహ్మాండంగా ఉండాలి,
ఎస్ మంచినీళ్ళు అందరికీ సరిగ్గా అందాలి, మురుగునీటి పారుదల సరిగ్గా అందాలి, వరద నీటి పారుదల సరిగ్గా అందాలి, వర్షం వస్తే వరదలు రాకూడదు. ఇది మనం కోరుకునేది. ఎవడి సీఎం అయితే నాకేం కావాలి, నైస్ ఎవడు ఎమ్మెల్యే అయితే నాకేం కావాలా? అసలు కావాల్సింది మర్చిపోయినా, మధ్యలో దీనిలో పడిపోయి నా కులం వాడా, నా వర్గం వాడా, నా వాడా, నేను వాడు వెనకాల తిరుగుతాను, వాడు బాగున్నాడు, వాడు నాకు ఆశ్రయం ఇస్తాడు, నేను వాడికి ఏంటిది? ఎస్ ఇలా ప్రజల్ని మనం పాపం వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రజల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నాం. సరే, ఇది నెక్స్ట్ నేను అడగాల వద్దో తెలియదు. మీరు ఒకవేళ సీఎం అవుతే 3 స్ట్రాంగ్ అదే 4 or 5 ఏం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు సార్? నేను రోజు చెప్తున్నా, విద్య మొట్టమొదటి. దానికి ఏం చేయాలో ఇందాక మీకు సూచాగా చెప్పాను. అది చేయకపోతే ఏ ముఖ్యమంత్రి అని ప్రధానమంత్రి అని మీ జన్మ వ్యర్థం. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఓకే, బ్లంట్గా చెప్తున్నాను. 2, బలమైన స్థానిక ప్రభుత్వాలు, జవాబుదారితనంతో కూడుకున్నటువంటి, అప్పుడు ఓటు విలువ అంటే అర్థమవుతుంది. 3, చాలా చేయాలి ఆర్థికంగా, కానీ ఎక్కడికక్కడ అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి తేలిగ్గా ఉద్యోగాలు వచ్చి అందరూ హైదరాబాద్కి పరిగెట్టే అవసరం లేకుండా చిన్న పట్టణాల అభివృద్ధి, అక్కడ పారిశ్రామిక కొరణ కోసం ఏర్పాటు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈ 3 ఇవాళ పరిస్థితుల్లో నా దృష్టిలో హైయెస్ట్ ఇంపార్టెన్స్. అది సాధ్యము, అది అవసరం. సో అలాంటి పరిస్థితి తొందర రావాలనుకున్నాను సార్. సార్ అలాగే ఇప్పుడు దుబాయ్ మామూలుగా కంట్రీ దాటి వెళ్తున్నా, ఈ దుబాయ్లో మనకి ఎడారి ప్రాంతాన్ని, ఏం లేని ఎడారి ప్రాంతాన్ని జస్ట్ 20-25% ఆయిల్ మీద వస్తుంది, మిగతా జీడిపి అంతా టూరిజం. ఆయిల్ లేదు, అది అంటే యూఏఈ, అబుదాబీకి ఉంది. యూఏఈ అబుదాబి అంతా దుబాయ్కి ఒక్క చొక్క ఆయిల్ లేదు. ఎస్ అదే సార్, యూఏఈ అబుదాబీకి ఉంది. టూరిజం మీదే మొత్తం డెవలప్ అవుతుంది, ఒక కాంక్రీట్ డెవలప్మెంట్. అది ఎడారి అసలు ఎలాంటి ప్రాంతం అక్కడ లేదు. ఇండియాలో మనకి 3 కాలాలు ఉన్నాయి, ఎడారి అవసరం అయితే అలాగే ఎడారి ప్రాంతం ఉంది, మంచి పంట ఉంది, మ్యాన్ పవర్ కూడా మంచి ఉంది. సో కంపేర్ టు దట్ ఇండియా మనకి వాళ్ళని స్పీడ్గా డెవలప్ అవుతున్నారు, మనము అవ్వలేకపోతున్నాం. దుబాయ్ కంటే ఇజ్రాయెల్ మంచి ఉదాహరణ. నిజమైన అభివృద్ధి ఇజ్రాయెల్. ఓకే సార్. దుబాయ్ పూర్తిగా భారతదేశం వల్ల వచ్చింది. యా, మన కంట్రోల్ రాజ్యంలో బంగారం స్మగ్లింగ్ దుబాయ్ ద్వారా, లేకపోతే ఫారిన్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్లో మొత్తం దుబాయ్లో మనం చూపెడుతుంటాం. కాబట్టి భారతదేశం లేకుండా దుబాయ్ లేదు. చాలామందికి విషయం తెలియదు. ఇజ్రాయెల్ అట్లా కాదు. నిజంగా వనరులు లేకపోయినా, ఎడారి ప్రాంతం అయినా కూడా కష్టం వల్ల, ఇన్నోవేషన్ వల్ల, సంపద సృష్టి వల్ల అద్భుతాలను సృష్టించింది. అవును. అంటే అర్థం ఏంటి? అది సాధ్యం. ఎస్. కానీ ఇప్పుడు వనరులను సద్వినియోగం చేసుకోవడం, ఆర్థిక వనరులు కావచ్చు, లేకపోతే సహజ వనరులు కావచ్చు, సామాజిక వనరులు కావచ్చు, మానవ వనరులు కావచ్చు. మానవ వనరుల సంగతి మాట్లాడుతున్నాం కదా. అవును. ఇంత ప్రతిభ ఉన్నా కూడా బయటపడకుండా నాశనం చేస్తున్నాం, కళ్ళెదురు కనిపిస్తుంటాయి. ఆర్థిక వనరులు ఎంతసేపటికి ఇక్కడేమో కాళేశ్వరం అంటారు, ఇంకొంచెం బనకచర్లు అంటాడు, లేకపోతే మూసి ప్రక్షాళన అంటాడు, లక్షల కోట్ల రూపాయలు సున్నాలు పెట్టేసి ఏదో పిచ్చిగా ప్రవర్తిస్తున్నాం. తర్వాత ఏడుస్తాం అంత అయిపోయిన తర్వాత. సహజ వనరుల ఉదాహరణకు చిన్న ఉదాహరణ తీసుకోండి. మీకు చెరుపుంజి ఉన్నది, మీరు వినుంటారు, ప్రపంచంలో అత్యధిక వర్షపాతం మేఘాలయలో. ఇప్పుడు మౌంట్ సీరం అంటారు, దాని పక్కనే ఉంది మేఘాలయలోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ మౌంట్ సీరం అంటారు. చెరుపుంజి కావచ్చు, మౌంట్ సీరం కావచ్చు. 50 నుంచి 60 అడుగులు ఎత్తున వర్షం పడుతుంది. అంటే మీరు పెద్ద గంగాళాన్ని కనుక, పొడుగాటి గంగాళాన్ని పెడితే 6 అంతస్తుల వరకు నీళ్ళు వెళ్తాయి. ఎవాపరేషన్ లేదనుకుంటే, ఆవిరయ్యే నీళ్ళు లేవనుకుంటే అంత నీళ్ళు వస్తాయి. ఎండాకాలంలో నీళ్ళు ఉండవు తెలుసాక. ఓకే, తెలుసు సార్ నాకు. ప్రపంచంలో ఎక్కడైనా ఎంత ఉంటుందా? ఉండదు. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఏంటి, 6 అంతస్తుల పడుగు వర్షం పడడం ఏంటి, ఎండాకాలం నీళ్ళు లేకపోవడం ఏంటి? ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఉన్న వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో రుజువు చేసింది. సాంకేతిక విజ్ఞానాన్ని, మానవ వనరుల్ని, ఇన్నోవేషన్ని. అది చేస్తే మనం బంగారం పండించగలం. ఏ దేశానికి పెద్ద ఇప్పుడు సంపద అనేది డబ్బులు ముద్రించడం, ఇందాక చెప్పాను, రూపాయల నోట్లు ముద్రించడంలో రాదు సంపద అనేది. సంపద అనేది ఈ మేధస్సు నుంచి మానవ వనరులను ఉపయోగించడము, సహజ వనరులను సద్వినియోగం చేసుకోవటము, ఆర్థిక వనరులను పొదుపుగా లాభసాటిగా ఉపయోగించడం. ఇంతకంటే వేరే మ్యాజిక్ ఏం లేదు. అది కుటుంబానికి వర్తిస్తుంది, ఒక కంపెనీకి వర్తిస్తుంది, ఒక దేశానికి వర్తిస్తుంది. అవి సమర్థంగా నేర్చుకునే వాళ్ళు సంపన్నులు అవుతారు, దుబాయ్లో చేసిన వాళ్ళు బేదలుగా మిగిలిపోతారు. సో మిలియనర్స్ అందరూ దుబాయ్కి వెళ్ళిపోతున్నారు సార్. అక్కడికి నేను అక్కడ కొంతమందిని కలిసి అడిగినప్పుడు ఇండియన్స్ని, కొంతమంది ఏమన్నారంటే, కొంతమంది ట్యాక్స్ సేవింగ్స్ అని అన్నారు, కొంతమంది ఏమన్నారంటే నేను కొంచెం డబ్బులు సంపాదించా, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, సో నాకు అక్కడికన్నా ఇక్కడ సేఫ్టీ అనిపించి ఇక్కడ దాకా వచ్చాను. కారణం అంటే ఇప్పుడు బలవంతంగా ఎవరో మనం దాచిపెట్టినాం కదా. కొంతమంది వెళ్ళినా కూడా ఈ దేశంలో ఇప్పటికి కూడా ఈ సమస్యలను పరిష్కారం చేయగలము, అద్భుతాలను సృష్టించగలము. అయితే దేవుడా అని చెప్పని గాల్లో దీపం పెట్టి దేవుడిని మీద భారం వేస్తే ఎట్లాగా?
మన పని మనం చేయాలి కదా. ఎస్ ఎస్ అక్కడే ఇవన్నీ ఉన్నాయి. స్థానిక ప్రభుత్వాలు కావచ్చు, చిన్న పట్టణాలు కావచ్చు, మంచి ప్రమాణాల విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, డబ్బును పొదుపుగా వాడడం కావచ్చు, మరి చట్టబద్ధ పాలన కావచ్చు. ఇప్పుడు దుబాయ్లో ఎందుకని సేఫ్టీ ఉందనుకుంటున్నారు? ఆ దేశంలో నేరం చేస్తే శిక్ష పడుతుందని భయం. అవును, ఈ దేశంలో ఎంతమంది నేరస్తులు శిక్ష పడుతుంది? చాలా. అరే, రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఆయన దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీకి ఆనాడు అధ్యక్షుడిగా ఉన్నాడు. టెర్రరిస్టులు చంపేశారు, మామూలు హత్య కూడా కాదు అది. అవును 18 ఏళ్ళు పట్టింది చంపినోడికి శిక్ష పడ్డానికి. అవును సార్. ఇంకా మీకు చిన్న చిన్న నేరాలకి దేశంలో శిక్ష పడుతుందా? మనకేమైనా ఎవరు మీ దగ్గర 30 లక్షలు కూర్చొని తీసుకుని కొట్టేశాడు, డబ్బులు తిరగమని అంటున్నాడు, అంత లాస్ భరించే శక్తి మీకు లేదు. ఈ దేశంలో కోర్టుకు పోతే నా డబ్బులు తిరిగి వస్తాయి నాకు అని చెప్పి నమ్మకం మీకు ఉందా? లేదు సార్. మరి కొంతమంది విసిగిపోయి పారిపోదాం అని చెప్పమంటే వాళ్ళని తప్పడితే ఎట్లా? దుబాయ్లో ఉన్నవాళ్ళు దేవుళ్ళు కాదు, అవును కనీసం కొన్ని పనులు సరిగ్గా చేస్తున్నారు. అవును. అంటే సేఫ్టీ అక్కడ ఎక్కువ ఫీల్ అవుతుంది. మనం ఎందుకు చేయలేం? అదే సార్. తలుచుకుంటూ చేయొచ్చు. ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ చూస్తే ఇక్కడ ఉండాలని అనిపిస్తుందా? పూర్తిగా మన స్వయంకృతాపరాధం. అవును. బ్రహ్మాండమైన మెట్రో ఉండే, మెట్రో కిక్కిరిసి వెళ్తుంటే ఫ్రీక్వెన్సీ పెరగకపోయాయి. అదేమిటంటే 22,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 300 కోట్లు డబ్బులు లేవండి. మెట్రో ఆర్టీసీ బస్సులు జనం కోసం కాదా? మెట్రోకి ఆర్టీసీకి సంబంధం లేదా? ఎంఎంటీఎస్తో సంబంధం లేదా? అవును సార్. ట్రాఫిక్లో రెడ్ లైట్ జంప్ చేస్తుంటే పట్టించుకున్న నాథులు లేడా? అవును ఇవన్నీ మనం చేసుకున్న తప్పులు. అవును సార్. అక్కడ అవన్నీ గట్టిగా చేస్తున్నారు, ట్రాఫిక్ బాగుంటుంది. అంటే మన మ్యాజిక్తో అవో, ఇవన్నీ మాటలతో అవో, అవును సింపుల్ యాక్షన్స్ ఉన్నాయి. అదే సార్. అదే మన డ్రైవరే అక్కడ ఉన్నాడు సార్. అబుదాబికి వెళ్తున్నాం మేము. జస్ట్ సిగ్నల్ లైన్ క్రాస్ చేసి ఇలా తిప్పాడు అంతే. 300 dirhams పడినాయి, అంటే ఇక 7,500 ఆల్మోస్ట్ పడినాయి అతనికి. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అదే ఇప్పుడు భరత్ అనే నేను సినిమాలో లాగా అట్లా పెనాల్టీలు వేసుకుని వెళ్తే మారే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్ ఇక్కడ? ఖచ్చితంగా. అసలు మీరు అరే పెనాల్టీలు వేవ్ చేస్తున్నారు ఓట్ల కోసం అని చెప్పని. జనాన్ని మీ బతుకులు నాశనం చేస్తాను, మీ పిల్లలు చచ్చిపోయేట్టుగా చేస్తాను అని చెప్పి అర్థమే కదా. అవును. ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయమని చెప్పంటే అర్థం ఏంటి? 2 లక్షల మంది ఈ దేశంలో ట్రాఫిక్ యాక్సిడెంట్ చచ్చిపోతున్నారు, ప్రపంచంలో హైయెస్ట్ నెంబర్. ముక్కుపచ్చలారని యువత 5% జాతీయ సంపద ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో పోతుంది దేశంలో. పార్టీలు ఏమంటున్నాయి? పెనాల్టీలన్నీ వేవ్ చేస్తా అంటే ఇంకా చచ్చిపోండి మీరు, నాకు ఓట్లు కావాలి. దాన్ని మనం ఆమోదిస్తే మరి జన నష్టమును మరి అరాచకత్వం తప్ప ఇంకేముంటుంది? విసిగిపోతారు. అవును సార్. సో ఇంకొకటి సార్, ఇక్కడ మనకి ఈ అమ్మాయిలు ఉన్న వాళ్ళు దుబాయ్కి షిఫ్ట్ అవుతుందని అన్నాను కదా సార్. మరి ఇక్కడ అమ్మాయికి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ నేర్పిస్తున్నారు స్కూల్లో కానీ పేరెంట్స్ కానీ. దానివల్ల చాలామంది సేవ్ కూడా అవుతున్నారు. కానీ మరి అదే అబ్బాయికి కూడా మీరు అమ్మాయిని ఎలా చూడాలి, ఎలా చూడొద్దు, ఎలా చేయాలని 100% వాస్తవం. మన మగపిల్లల్ని సరిగ్గా పెంచటం లేదు, తప్పేది. ఎందుకంటే ఆడపిల్లలేమో గతంలో అవకాశాలు లేని వాళ్ళు. మా తల్లిగారి కాలంలో తెలివి ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఆడపిల్ల కదా వేరే ఊరికి వెళ్ళటం అంటే చదువు ఆపించేశారు. అవును సార్. కాలక్రమేణా మా టైంకి వచ్చేసరికి మాకు ఎంబీబీఎస్లో 30% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఇవాళ మహిళలు ఎంతగా రాణిస్తున్నారంటే అవకాశాలు అందడం చెప్పి 65% మంది ఎంబీబీఎస్కి వెళ్ళే వాళ్ళంతా ఆడపిల్లలు స్వయం ప్రతిభతో. కానీ ఇంకా పురుషాధిక్య భావం సమాజం నుంచి పోవాలి. ఎందుకంటే పిల్లల్ని మనం పెంచే తీరులోనే ఆడపిల్లేమో చాలా శుభ్రంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఇంట్లో కంచం ఉంటే ఆవిడ కడిగి ఏర్పాటు చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. మగపిల్లాడు కంచం పట్టుకుని కడుకో, నీకెందుకురా మగపిల్లాడే అని మనం చెప్తున్నాం. దాంతో ఏమవుతుంది? వీడికి ఆడపిల్లలు రాణిస్తే తట్టుకోలేకపోతున్నారు, అవును, ఆడపిల్లలు సమానంగా చూడలేకపోతున్నారు. అవును. అక్కడి నుంచి కొన్ని సందర్భాల్లో హింస మరొకటి రాజ్యం వెళ్తుంది. కాబట్టి సార్ చట్టం గిట్టం ఆ పనులు చేయాలి. కానీ ఈ మగపిల్లలు ఎక్కడి నుంచి రాలేదుగా, మన దేశం నుంచి వచ్చారు, మన కుటుంబాల నుంచి వచ్చారు కదా. పిల్లల పెంపకం విషయంలో మన కుటుంబాలన్నీ కూడా కొంచెం ఆలోచించాలి, సమాజం మొత్తం ఆలోచించాలి. అవును సార్. సార్ ఇప్పుడు ఇన్ని మార్పులు ఉన్నాయి సార్. ఇంత అయినా కూడా మన ఇండియాలో ఇన్ని కరప్షన్స్, స్కామ్స్ ఇవన్నీ జరిగినా జపాన్ని కొంచెం కిందికి నెట్టాం జీడిపిలో. సో ఇవన్నీ బాగుపడితే మన ఇండియా ఏ లెవెల్కి ఏదో వచ్చింది? జపాన్ దాటామంటే అంత గర్వపడాల్సిన అవసరం లేదు. ఎంతో కొంత అభివృద్ధి మంచిదే. కానీ జపాన్ జనాభా ఈవేళ అసలు లేటెస్ట్ నాకు గుర్తులో 8 కోట్లు 8.5 కోట్లు, మన తెలుగు స్టేట్ 150 కోట్లు ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా 10వ స్థానం నుంచి 4వ స్థానం రావడం మంచిదే. రేపొద్దు 3వ స్థానం అవుతాం, అవి రాపలేదు. కానీ అది ఒక్కటే చాలు. తలసరి ఆదాయం పెరగాలి, పేదరికం పోవాలి, జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. దానికి ఇంకా చాలా దూరం ఉంది. కాబట్టి మనం జరిగిన కొద్దిపాటి అభివృద్ధి నుంచి సంతోషపడుతూనే, ఆత్మస్థైర్యాన్ని పొందుతూనే అంత బ్రహ్మాండంగా సాధించామన్న ప్రగల్భాల నుంచి బయటపడాలి. చేయాల్సింది చాలా చేయగలం. ఇక రెండోది, మన దేశంలో పరిపాలన రాజకీయం ఎట్లా ఉన్నా కూడా ఆర్థికంగా అభివృద్ధి సాధించే అవకాశాలు కొంతమేరకు ఉన్నాయి. ఇటీవల కాలంలో 6-7% నిలకడగా అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశం భారతదేశం. అది చాలు.
బహుశా 8% వెళ్ళాలి. అది సాధ్యం, కానీ ఆషామాషిగా మాటలతో రాదు. ఇందాక మనం చెప్పినవన్నీ కూడా మార్పులు కొందైనా తీసుకొస్తే చిన్న పట్టణాల అభివృద్ధి, జవాబుదారితనం కూడిన పరిపాలన, కనీసం కొన్ని రంగాల్లో అవినీతి నిర్మూలించే ఏర్పాట్లు, ప్రభుత్వాల ప్రాధాన్యాలు సరిగ్గా ఉండటం, ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవటం, ఇవన్నీ కనుక సరిగ్గా జరిగినట్లయితే పెట్టుబడి పెట్టిన వాడిని పాపాత్మలుగా చూడకుండా వాడిని ప్రోత్సహించే వాతావరణం ఉండటం, కనీసం ఆ రంగాల్లో లంచం లేకుండా ప్రోత్సాహం ఇవ్వటం, మౌలిక సదుపాయాలు బాగు చేయడం, ఇవి చేస్తే 8% సాధ్యమవుతుంది. హేతుబద్ధమైన చట్టాలు తీసుకోవడం, ఉదాహరణకి వ్యవసాయ చట్టాలు మంచి చట్టాలు, నేను అప్పుడు ఇప్పుడు స్పష్టంగా చెప్పాను. మన పిచ్చి రాజకీయం వల్ల ఆ చట్టాలను కొచ్చటి చేశాం. లేబర్ కోడ్ తయారు చేసి నోటిఫై చేయడానికి ధైర్యం దాంట్లో ఎక్కడ కూడా ఉపయోగపడుతుందని చెప్పాను. అట్లాగే ఎన్నో రంగాల్లో మీకు మార్పులు ఏం చేయాలి. విద్యుత్ రంగం ఉన్నది, విద్యుత్ రంగంలో 2022లో చట్టం తీసుకొచ్చారు, కానీ వెనక్కి వెళ్ళిపోయింది. ధైర్యం చాలక మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఏమవుతున్నాయి, విద్యుత్ బోర్డులు దేశం మొత్తంలో ఖాయిలో పడుతున్నాయి. 7 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, వాళ్ళు అప్పులు తెచ్చేస్తున్నాయి. ఇప్పటిదాకా క్యూములేటివ్ లాసెస్ దాదాపు ఇంకొక 7 లక్షల కోట్ల రూపాయలు లాసెస్ ఉన్నాయి. ప్రతి ఏడాది 1 లక్ష కోట్ల రూపాయలు లాస్ అవుతుంది. వాటిని బాగు చేయాలంటే పద్ధతులు ఉన్నాయి, కానీ మనం చేయట్లా. ఇలాగ ఈ తప్పులన్నీ కొనసాగిస్తూ దేవుడా అని గాలిలో తెప్పి పెడితే ఎట్లా? ఇవి కనుక మార్చినట్లయితే ఖచ్చితంగా ఈ 8% అభివృద్ధి సాధ్యం. 8% అభివృద్ధి అంటే ప్రేక్షకులకు అర్థం కావాలి. 8% అభివృద్ధి అంటే 9 ఏళ్ల కాలంలో సంపద రెట్టింపు అవుతుంది. అంటే 2 18 ఏళ్ల కాలంలో 4 రెట్లు అవుతుంది. 27 ఏళ్ల కాలంలో 8 రెట్లు అవుతుంది. ఇవాళ $4 ట్రిలియన్ బదులు 8 ఏళ్ల కాలంలో 27 ఏళ్ల కాలంలో 32 ట్రిలియన్ అయిందనుకోండి. మనకి మన రూపాయి మారకం విలువ కంటే కొనుగోలు శక్తి ఎక్కువ. $89 డాలర్ కావచ్చు, కానీ మార్కెట్లో డాలర్కి అక్కడ వాళ్ళకి వచ్చేది మనకి $22 వచ్చేస్తుంది. కాబట్టి $32 ట్రిలియన్ వచ్చినా కూడా దాని ప్రభావం ఇంకా ఎక్కువ. గౌరవప్రదమైన జీవితం దేశంలో దాదాపు అందరికీ. ఇది సాధ్యం, ఇది అవసరం. చాలా దేశాలు సాధించినాయి. చైనా ఇటీవల కాలం అద్భుతంగా సాధించింది. మనం కూడా ఈ పిచ్చి రాజకీయాలు, దేశం సర్వనాశనం పర్లేదని అధికారంలోకి రావాలి, అభివృద్ధి జరగకూడదు అనేటువంటి తతంగం మానేసి, పార్టీలు ఏం గొడవలు ఉన్నా కూడా దేశంలో ఈ అభివృద్ధి ఇంత వేగంగా జరగాల్సిందే, 8% అభివృద్ధి రావాల్సిందే, సంపద సృష్టి ఉపాధి కల్పన పెరగాల్సిందే, సర్వశక్తి దానికి వడ్డవలసిందే అనే ఏకాభిప్రాయం వచ్చి ఆ లోపల మీరు తనుకోండి ఎవరు గెలవాలని.